ఎడ్యుకేషన్ లోన్ 100% ప్లేస్మెంట్ తో జాబ్ తెలుగు స్టూడెంట్స్ కి ఫస్ట్ చాయిస్ సెంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ అహ్మదాబాద్. అమరావతిలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ఎమ్మెల్యే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఫౌండర్ ట్రస్టీ బాలకృష్ణ గారు ఫౌండేషన్ స్టోన్ వేశారు. అంటే భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 21 ఎకరాల భూమిని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అక్కడ పూర్తి స్థాయి అధునాతన వసతులతో కూడినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఎలా అయితే ఉందో అదే తరహాలో అమరావతిలో డెవలప్ చేయబోతున్నారు. ఈసారి హాస్పిటల్ పేరు మాత్రం బసవతారక రామారావు హాస్పిటల్ కింద పెట్టడం అనేది ఆసక్తికరంగా ఉంది. సో దీనికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే, అలానే ఈ సంస్థ ట్రస్టీ సినీ నటుడు బాలకృష్ణ. సో దీనికి సంబంధించినటువంటి విశేషాలు ఫర్ ద ప్రపోజ్డ్ క్యాన్సర్ హాస్పిటల్ బై శ్రీమతి నందమూరి బసవ తారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ విత్ ఏ టోటల్ బిల్టప్ ఏరియా ఆఫ్ 79,188 స్క్వేర్ మీటర్స్. అంటే అంత పెద్ద హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారనమాట. హాస్పిటల్కి సంబంధించినటువంటి బ్లాక్స్, బిల్డింగ్స్ కూడా మనం చూస్తే 2 బేస్మెంట్స్, గ్రౌండ్, 7 ఫ్లోర్స్. ఇది మెయిన్ హాస్పిటల్ బిల్డింగ్ అవుతుంది. అలానే సర్వీస్ బ్లాక్స్ కింద మరొక 2 ఎమ్యూనిటీస్ బ్లాక్స్ కడుతున్నారు. వాటికి సంబంధించి బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు ఇట్లా కడుతున్నారు. అయితే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఇది దాదాపుగా పెంచుకోవడానికి, అంటే నిర్మాణం పైన నిర్మాణం అనమాట. మళ్ళీ పిల్లర్స్ పైకి లేపి నిర్మాణం చేసుకోవడానికి అనుకూలంగా దీన్ని డిజైన్ చేస్తున్నారు. 21 ఎకరాల భూమిని ఇది తుళ్ళూరులో వస్తుంది. కోర్ క్యాపిటల్ అనగానే మనం తుళ్ళూరు గురించి ఫస్ట్లో ఎక్కువ మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు చాలా వరకు ఎక్స్పాన్షన్స్ మీద మాట్లాడుతున్నాం కాబట్టి అది వినిపించలే. ఇది నేరుగా తుళ్ళూరు పరిధిలోకి వస్తుందన్నమాట ఈ హాస్పిటల్. E7 రోడ్డు, N16 రోడ్డు, ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి బ్లాక్ అనమాట. ఒకవైపు N15, ఇటువైపు N15, ఇటువైపు N16, ఇదేమో E7 రోడ్డు, ఇటువైపు E8 రోడ్డు. సో ఈ బ్లాక్ మొత్తంలోకి వచ్చే దానిలో ఇక్కడ 21 ఎకరాల భూమిని కేటాయించారు. గతంలో కూడా బాలకృష్ణ గారు భూమి పూజ కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళికలు రెడీ చేసుకున్నారు. అయితే ఇందులో ఏంటంటే ఈ హై వోల్టేజ్ హెవీ లైన్స్ ఉండడం వలన కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి వాటిని తొలగించడానికి ఆయన ప్రాంతం మొత్తం పర్యటించి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా APCRDAకి ఒక విజ్ఞప్తి చేశారు. దాన్ని సానుకూలంగా తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ హై టెన్షన్ విద్యుత్ లైన్లని అండర్ గ్రౌండ్కి మార్చాలని ఒక నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఒక 1500-1800 కోట్లు దాకా ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఫ్యూచర్లో ఈ హై టెన్షన్ విద్యుత్ లైన్ల టెన్షన్ ఉండదనేది ఒకటి. రెండోది దాదాపుగా 1000 ఎకరాల వరకు భూమి కలిసి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి, APCRDAకి ఇవన్నిటిని తొలగించడం వలన. సో అందుకని ఆ పనుల వలన కొంత జాప్యం అయింది. ఇక నిర్మాణ ప్రణాళికకి సంబంధించినటువంటి డిజైన్ అయితే ఇది హాస్పిటల్ బిల్డింగ్ 7 అంతస్తుల భవన సముదాయంగా దీన్ని నిర్మిస్తున్నారు. ఎమ్యూనిటీస్ బ్లాక్స్ అవి ఉంటాయి. జస్ట్ ఇది AI క్రియేటెడ్ ఇమేజ్. ఇది ఈ బ్లాక్ను ఉపయోగించుకొని, హాస్పిటల్ బిల్డింగ్ బ్లాక్ను ఉపయోగించుకొని అమరావతి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి భూమి పూజ కార్యక్రమం చేశారు. ఇక్కడ SRR కంపెనీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి అమరావతి నివాసాన్ని ఈ సంస్థ నిర్మిస్తుంది. సో ఈ సంస్థకే కాంట్రాక్ట్ బాధ్యతలు బాలకృష్ణ గారు కూడా అప్పగించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లేరు, బట్ బాలకృష్ణ గారు భూమి పూజ చేస్తున్నటువంటి ఫోటోలు, అక్కడ ఉన్నటువంటి లోకల్ రైతులు, ఆ భూమిని కేటాయించినటువంటి క్రమంలో లోకల్ రైతులు ఎవరైతే పూర్వపు యజమానులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ భూమి పూజ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కూడా పార్టిసిపేట్ చేశారు. ఇది మొత్తం లేఅవుట్ మ్యాప్ అనమాట. దీన్ని ఫేజ్డ్ మేనర్లో డెవలప్ చేస్తారు. ఫస్ట్ ఇక్కడ పెద్ద హాస్పిటల్ వస్తుంది, ఇక్కడ ఈ ఎమ్యూనిటీస్ బ్లాక్స్ వస్తుంది ఈ ఏరియాలో అనమాట. ఇదంతా కూడా ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కింద వదిలేస్తారు. గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ బాధ్యత కూడా తీసుకున్నారనమాట. సో ఇది E7 రహదారికి కనెక్ట్ అయి ఉండేటువంటి మార్గం. ఎదురు ఆ రోడ్డు వైపు అది మెయిన్ రోడ్ అవుతుంది. అది కూడా ఒక మెయిన్ రోడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే చాలా రోడ్స్ని పెద్ద పెద్ద రోడ్లుగా నిర్మిస్తున్నారు. మేజర్ ఆర్టీరియల్ రోడ్స్ కింద నిర్మిస్తున్నారు అనమాట. ఇలా చూస్తే లుక్ కార్నర్ నుంచి చూసినప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఈ బ్లాక్స్ పైన ఇప్పుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. డిజైన్స్ అన్నీ కూడా ఇంతకు ముందరే రెడీ చేసుకున్నారు. సో క్రమక్రమంగా అన్ని సర్దుకున్న తర్వాత ఒక్కొక్కటిగా మొదలుపెట్టారనమాట. సో ఇది భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి టార్గెట్ కూడా 2 ఏళ్లలో పూర్తి చేయాలి ఈ పనులని చెప్పని పెట్టుకున్నారు. ఫస్ట్ హాస్పిటల్ బ్లాక్ని ఆపరేషన్స్లోకి తీసుకురావాలనేది టార్గెట్. తర్వాత ఎమ్యూనిటీస్ బ్లాక్స్ అవి చిన్నవే కాబట్టి చాలా ఈజీగా కన్స్ట్రక్షన్ అవుతుంది. బట్ హాస్పిటల్ బ్లాక్ని వీలైనంత తొందరగా ఆపరేషన్స్లోకి తీసుకురావాలి. అలానే ఆ పరిసర ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో క్యాన్సర్ నుంచి వస్తున్నటువంటి ముప్పు చాలా, ప్రతి ఇంట్లో క్యాన్సర్ అనేటువంటి పరిస్థితి వస్తుంది. డయాబెటీస్ అంటే ఎలా ఉన్నారో అలాంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి వీలైనంత వేగంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని అమరావతి కేంద్రంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ని
అడ్వాన్స్డ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ని అందించే లక్ష్యంతో బసవతారకం ఆసుపత్రి దాని ట్రస్ట్ పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలని బాలకృష్ణ గారు భావిస్తున్నారు.